ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుని నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభము తెలుపుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనమై ఉన్నది. ఆ వాగ్దానం వచనాన్ని నేను మీ కొరకు చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానం వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మనం ఆలోచించినప్పుడు యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఆయన్ని అనుసరించి ఆయన మాటలు వినడానికి ఆసక్తితో వచ్చిన వారందరితో దేవుడు మాట్లాడుతూ ఈ మాటలను, ఈ వాగ్దానాన్ని ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం ఆయన వెంబడించి ఆయన మాటలను వినడానికి ఆసక్తి, శ్రద్ధ చూపిస్తామో ఆయన మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆయన వెంబడించి ఆయన మాటలను వినడానికి అత్యాసక్తితో వచ్చిన వారందరితో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానంగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ వాగ్దానంలో దుఃఖపడువారు ధన్యులు అని మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ ఇది ఏ రకమైన దుఃఖము అని మనం ఆలోచించినట్లయితే, ఎటువంటి దుఃఖముని గురించి యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారంటే, దుఃఖించడం అంటే ఈ లోక సంబంధమైన వాటిని మనం కోరుకున్నప్పుడు అది దొరకక దుఃఖించడం అనే అర్థము కాదు. లేకపోతే లోక సంబంధమైన వస్తువులు మనం ఆశించినది అది మనకు దక్కలేనప్పుడు అటువంటి దుఃఖముని గురించి యేసు ప్రభువారు మాట్లాడట్లేదు. అంటే ఈ లోక సంబంధమైనవి మనము పొందుకోవాలని ఆశపడినప్పుడు అవి దొరకలేనప్పుడు, అవి మనం పొందుకోలేనప్పుడు అటువంటి దుఃఖముని గురించి కాదు దేవుడు మాట్లాడుతుంది. మరి ఎటువంటి దుఃఖం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎటువంటి దుఃఖముని గురించి మాట్లాడుతున్నారంటే, ఎవరైతే తమ ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని గుర్తించి, తమ పాపాలను, తమ భ్రష్ట స్వభావాన్ని గుర్తించి పశ్చాత్తాపంతో దుఃఖపడతారో వారికి దేవుడిస్తున్న వాగ్దానంగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఇక్కడ ఇహలోక సంబంధమైన దుఃఖాన్ని గురించి మాట్లాడట్లేదు. ఇహలోక సంబంధమైన దుఃఖం అంటే మనం ఏదో కోరుకున్నాం, అది మనకి అందలేదు, అప్పుడు చాలామంది దుఃఖపడుతూ ఉంటారు. అటువంటి దుఃఖముని గురించి యేసు ప్రభువారు మాట్లాడట్లేదు. కానీ ఎటువంటి దుఃఖముని గురించి మాట్లాడుతున్నారంటే, దైవ సంబంధమైన దుఃఖముని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే వారి పాపాలను వారు గుర్తించి పశ్చాత్తాపం ద్వారా కలిగే దుఃఖముని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఈ వాగ్దానాన్ని ఎవరికి ఇస్తున్నారంటే, ఆయన ఎవరైతే వారి పాపాల విషయమై దుఃఖముతో పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెడతారో, ఆయన ఇచ్చే పాప క్షమాపణ వారు పొందుకుంటారో వారు దేవుని దృష్టికి ధన్యులుగా చేయబడి ఈ వాగ్దాన దీవెనలను వారు పొందుకుంటారనే విషయాన్ని ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము మన పాపాలని తెలుసుకొని గుర్తించి ఆయన ఒక్కడే నిజమైన రక్షకుడు అని ఆయన విశ్వసించి, ఆయన నా పాపాలను క్షమించడానికి ఆయన వచ్చాడు, నా పాపంలోకి ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన వచ్చాడు అని చెప్పి మన పాపములన్నిటి విషయమై మనం ఎప్పుడైతే దుఃఖముతో పశ్చాత్తాపడి ఆయన సన్నిధికి వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టి నన్ను క్షమించు దేవా అని కన్నీరుతో ఆయన దగ్గర అడుగుతూ ఉంటామో, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని ఆయన ధన్యులుగా చేయ దేవుడు, వారిని ఆయన ఓదార్చే దేవుడు. అటువంటి దుఃఖముల గురించి యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 10 వరకు రాయబడిన వాక్యవచనాలు మనం చదువుతున్నప్పుడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాఖ్యుల పరుడి, దుఃఖపరుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ దుఃఖమును గురించి యాకోబు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మీరేం చేయాలంటే, ఆయన యొద్దకు వచ్చి మీరు మీ చేతులను శుభ్రం చేసుకొని, మీ హృదయాలను పరిశుద్ధపరుచుకొని, మీరు వ్యాఖ్యులపడి దుఃఖపడి ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందం చింతకును మార్చుకోండి. అంటే మీ పాపాల విషయమే మీ పశ్చాత్తాపడండి, మీ పాపములన్నింటినీ ఆయన దగ్గర ఒప్పుకోండి, ఆయన సన్నిధిలో దుఃఖముతో పశ్చాత్తాపడండి. అప్పుడు
ఎప్పుడైతే మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆయన సన్నిధికి వచ్చి ఒప్పుకుంటారో అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించే దేవుడని యాకోబు భక్తుడు ఇక్కడ రాసి తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి యేసుప్రభువు వారు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నారంటే ఎవరైతే వారి పాపాలను తెలుసుకొని దుఃఖంతో ఆయన సన్నిధికి వచ్చి పశ్చాత్తాప పడతారో వారు ఈ వాగ్దాన దీవెనలను స్వతంత్రించుకుంటారు. ఎందుకు ఈ వాగ్దాన దీవెనలు ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే వారి పాపాల విషయమై దుఃఖంతో పశ్చాత్తాప పడతారో వారు పాప క్షమాపణ ద్వారా ఆయన ఇచ్చే పాప క్షమాపణ ద్వారా గొప్ప ఆదరణను వారు పొందుకుంటారు, గొప్ప ఓదార్పును వారు పొందుకుంటారు, గొప్ప నెమ్మదిని వారు అనుభవిస్తారు, గొప్ప శాంతికరమైన పరిస్థితులను వారు అనుభవిస్తారు. వారి హృదయాలను దేవుని శాంతి ఏలుతుంది, వారి హృదయాలను దేవుడు ఆదరణ పరుస్తాడు, వారి హృదయాల్లో దేవుడు ఓదార్పును కలుగు చేస్తాడు. ఈ లోకంలో ఎటువంటి శ్రమలు వారి హృదయాన్ని కదిలించలేదు, వారి హృదయాన్ని దుఃఖపరచలేదు. అటువంటి ఓదార్పును ఆదరణను ఆయన దయచేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికంటే వారి పాపం విషయం పశ్చాత్తాపడి ఆయన సన్నిధికి వచ్చి ఎవరైతే దుఃఖంతో ఒప్పుకుంటారో వారికి ఆయన ఇచ్చే వాగ్దానంగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాం. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలోనే కాదు, అంటే ఇక్కడ మనం నివసించినంత కాలము ఆయన మనకు ఓదార్పును దయచేస్తాడు. ఈ లోకంలో ఎదురయ్యే ప్రతి శ్రమలపై ఆయన మనకు విజయాన్ని అనుగ్రహించి ఈ లోక దుఃఖము మనల్ని ఏమీ చేయకుండా ఆయన మన హృదయాలకు నెమ్మదిని దయచేస్తాడు. అయితే ఈ లోకంలో ఆయన కొరకు మనం బ్రతికి మనం మరణించిన తదుపరి కూడా శాశ్వతమైన ఓదార్పును మనం పొందుకుంటాం, శాశ్వతమైన ఆదరణను మనం పొందుకుంటాం. అదే విషయాన్ని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తుంటాం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదని అక్కడ మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నంత కాలము మన హృదయంలో దుఃఖము ఏలనీయకుండా ఆయన మన హృదయాలను కాల్చి కాపాడుతారు. అయితే ఈ లోకంలో మన పయనాన్ని మనం ముగించుకున్న తదుపరి ఆయన రాజ్యంలో మనం వెళ్ళిన సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరలోక రాజ్యంలో దుఃఖం ఉండదు, వేదన ఉండదు, ఏడుపైనను ఉండదని ఆయన తెలియపరుస్తూ ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేస్తారంట. అంటే పరలోక రాజ్యంలో గొప్ప ఓదార్పును, గొప్ప ఆదరణను, గొప్ప సంతోషాన్ని, గొప్ప నెమ్మదిని, గొప్ప సమాధానకరమైన పరిస్థితులను మనం పొందుకుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే పరలోక రాజ్యంలో మన కొరకు రక్తాన్ని కార్చిన దేవునితో మనం ఉంటాం గనుక, ఆయనతో సహవాసం చేస్తాం గనుక, ఆయన స్తుతించే గొప్ప భాగ్యాన్ని అక్కడ మనం పొందుకుంటాం గనుక అక్కడ ఎటువంటి దుఃఖపు ఛాయలు ఉండవు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే యేసు ప్రభువారు ఎంత గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నారంటే ఇక్కడ మనం జీవించినంత కాలము ఆయన ఓదార్పును ఆదరణ మనం పొందుకుంటాం, మరణించిన తదుపరి శాశ్వతమైన ఓదార్పును మనం పొందుకుంటామని యేసు ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నారు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంకా పశ్చాత్తాప పడలేని స్థితిలో ఉన్నట్లయితే, నేడే పశ్చాత్తాప పడితే, నేడే దుఃఖంతో ఆయన సన్నిధిని చేరుకున్నట్లయితే ఆయన మనకు పాప క్షమాపణ దయచేస్తారు. అంతేకాకుండా గొప్ప ఆదరణ, గొప్ప సమాధానము, గొప్ప నెమ్మది మన హృదయాలను ఏలే అటువంటి ఆశీర్వాదకరమైన స్థితిని ఆయన మనకు దయచేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ఆత్మీయతను మనం కలిగి ఇటువంటి వాగ్దాన దీవెనలను మనం పొందుకుందాం. ప్రభు ఈ వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చును గాక, ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. అందరూ నాతో పాటు ఏకీభవించి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం చెల్లించిన తండ్రి, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎటువంటి దుఃఖమును గురించి ఆ ప్రసంగంలో మీరు తెలియపరిచారో వివరంగా మీరు తెలుసుకున్నటకు దేవ మా పాపముల విషయం మేము పశ్చాత్తాపడి దుఃఖముతో నీ సన్నిధికి చేరుకున్నప్పుడు దేవ మా దుఃఖమును ఎగిరిపోయేటట్లు చేసి మాకు సమాధానమును దయచేసి మా హృదయంలో నీ శాంతిని ఏలేటట్లు చేస్తానని, నీవు ఓదార్చే స్థితిని కలుగు చేస్తావని, నీవు ఆదరణను కలుగు చేస్తావని నీవు తెలియపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరైతే ఇటువంటి ఆత్మీయతను కలిగి ఉంటారో వారికి ఇటువంటి శ్రేష్టమైన వాగ్దాన దీవెనలను మీరు ఇచ్చినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ వీక్షించిన ప్రతి ఒక్కరూ నీ కోరే ఇటువంటి ఆత్మీయతను కలిగి నీ ద్వారా ఓదార్చబడి, నీ ద్వారా ఆదరణను పొందుకొని, నీ ద్వారా ఈ శ్రేష్టమైన వాగ్దాన ఆశీర్వాదాలు పొందుకునేటట్లు మీరు సహాయం దయచేయమని, వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించి వారి పట్ల ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చి మీరు మహిమ పొందుకోమని, ఈ దినమంతా నీ కృపలో కాపాడి మీరు మమ్మల్ని నడిపించమని నీకే సమస్త ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకంత నాశనం కలుగును గాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని నూరంతులుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.